కలియుగంలో అపర దత్తాత్రేయ అవతారంగా నమ్మి కొలిచిన భక్తులను అనుగ్రహిస్తున్న సద్గురువు షిరిడి సాయిబాబా. షిరిడి గ్రామంలో నివసించిన రోజుల్లో బాబా చూపిన లీలలు అనంతం. అవతారాన్ని చాలించిన తర్వాత కూడా సమాధి నుండే భక్తులను అనుగ్రహిస్తూ కరుణారస వృష్టిని కురిపించే దైవంగా, గురువుగా భక్తులు సాయిబాబాను కొలుచుకుంటారు. పిలిచినదే తడువుగా పలికే దైవంగా బాబాను సేవించుకుని తరించేందుకు దేశంలో అనేక చోట్ల షిరిడి సాయి మందిరాలు వెలిశాయి. ఆ కోవకు చెందిన విశిష్టమైన షిరిడి సాయి మందిరమే నల్గొండ జిల్లా నకిరేకల్లోని శ్రీ షిరిడి ఐశ్వర్య సాయి మందిరం. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిరం విశేషాలను తెలుసుకుందాం. వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం. శ్రద్ధ, సబూరి అన్న రెండు పదాలతో ఆధ్యాత్మిక దివ్య జగతిని నిర్మించిన సద్గురువు షిరిడి సాయిబాబా. ఈ ఫకీరును తలపించే ఆహార్యంలో షిరిడి పురవీధుల్లో తిరుగుతూ ధర్మాన్ని బోధిస్తూ నమ్మి కొలిచిన భక్తులను కాపాడిన దైవంగా ఆయన షిరిడి గ్రామంలో పూజలందుకున్నాడు. బాబాను నమ్మి కొలిచిన భక్తులు జన్మను సార్థకం చేసుకున్నారు. జీవన గమనంలో అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకుల నుండి బయటపడ్డారు. పిలిస్తే పలుకుతా అంటూ సాయిబాబా ఇచ్చిన మాటను నమ్మి కొలిచిన భక్తులకు ఆయన దైవంగా భాసిల్లాడు. ప్రేమ, కరుణ జీవితాన్ని సన్మార్గంలో నడిపించే రెండు బలమైన ఉపకరణాలని బాబా జీవితకాలంలో బోధించారు. ఓంకార రూప ఓ సాయి బాబా వందనమయ్యా సుందరమా జై గురునాథ. ఓంకార రూప ఓ సాయి బాబా నమో సాయినాథ. షిరిడియే పండరిపురము, బాబాయే విఠలేశ్వరుడు అని నమ్మి కొలిచిన భక్తులు మహారాష్ట్రలో ఆయన జీవించి ఉన్న రోజుల్లో కోకుల్లలు. దాసగణు అనే భక్తుడు బాబా జీవిత చరిత్రను హరికథగా చెప్పడం వల్ల బాబా లీలలు షిరిడి గ్రామం మహారాష్ట్ర సరిహద్దుల్ని దాటుకుని దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. బాబాను నమ్మిన భక్తులు షిరిడీకి రావడం మొదలైంది. అలా ఆ నోటా ఈ నోటా పాకి బాబా లీలలు దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. అలా కలియుగంలో నమ్మి కొలిచిన వారిని కాచే దైవంగా బాబా మహిమ దేశమంతా పాకింది. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం, అదే సాయి 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 నామం. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, ఈ విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. తాను జీవించున్న కాలంలో మాత్రమే కాక షిరిడీలో సమాధి అయిన తర్వాత కూడా తనను నమ్మిన వారిని కాపాడతానని షిరిడీ సాయిబాబా మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు షిరిడీలోని మందిరంలో కొలువు తీరి ఎందరో భక్తులను అనుగ్రహిస్తూ
కంటికి రెప్పలా కాచుకుంటోన్న వైనం ఎందరో భక్తుల హృదయాలకు హత్తుకుంది. బాబాపై ప్రేమను పెంచుకున్న భక్తులు షిరిడీ దూరాభారం కనుక అంత దూరం వెళ్ళలేక నిత్యం తామున్న చోటే బాబాను దర్శించుకుని తరించేందుకు, కొలుచుకునేందుకు ఉద్యుక్తులయ్యారు. ఆ కోవలోనే తెలుగునాట షిరిడీ సాయి మందిరాలు ఎన్నో నిర్మితమయ్యాయి. వాటిలో నల్గొండ జిల్లా నకిరేకల్లో భక్తులు ఎంతో ప్రేమగా నిర్మించుకున్న శ్రీ షిరిడీ ఐశ్వర్య సాయి మందిరం కూడా ఒకటి. 2002లో ఓ చిన్న మందిరంలో షిరిడీ సాయినాథుడి చిత్రపటాన్ని పెట్టుకుని ప్రారంభించిన ఈ మందిరం ఏటికేడు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ నేడు ఇంతటి వైభవాన్ని సంతరించుకుంది. నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే, నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే, ఎన్నో మహిమలు నీ కథనంలో, ఎన్నో వింతలు నీ చరితంలో. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. పశుపక్షాదులు మానవులు అంతా సమమే అని చూపి, పశుపక్షాదులు మానవులు అంతా సమమే అని చూపి, ఆకులు తిన్నావు, తొట్టిలో నీటిని తాగావు, వేపాకులు తిన్నావు, తొట్టిలో నీటిని తాగావు. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. ముమ్మూర్తుల షిరిడీలో బాబా విగ్రహం ఉన్న తీరులోనే ఈ నకిరేకలు షిరిడీ ఐశ్వర్య సాయి మందిరంలో కూడా బాబా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. సింహాసనంపై టీవీగా కూర్చుని బాబా చిరునగవులను చిందిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న దృశ్యాన్ని కళ్ళారా చూసి తీరాలే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాని పని. పిలిచినదే తడువుగా పలికే దైవంగా, గురువుగా ఎంతోమంది భక్తులు బాబాను ప్రేమతో కొలుచుకుంటారు. నకిరేకల్ షిరిడీ ఐశ్వర్య సాయి మందిరంలో బాబాను దర్శించుకున్న భక్తులకు సకల ఈతిబాధల నివారణతో పాటుగా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెద్ద మందిరాన్ని నిర్మించిన తర్వాత భక్తుల రాక బాగా పెరిగిపోయింది. వదాన్యులు, భక్తుల విరాళాలతో మందిరం బాగా విస్తరించింది. కొంతకాలం తర్వాత షిరిడీ సాయి మందిరం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో శ్రీ షిరిడీ ఐశ్వర్య సాయి కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. ఈ కళ్యాణ మంటపం నిర్మాణానికి కూడా పలువురు భక్తులు ఇతోధికంగా విరాళాలిచ్చారు. నకిరేకల్ పట్టణంలోని నిరుపేదలకు అతి తక్కువ రుసుము చెల్లించి ఈ కమ్యూనిటీ హాల్లో శుభకార్యాలను జరుపుకునే విధంగా షిరిడీ సాయి మందిరం ఏర్పాట్లు చేసింది. సాయినామ సంకీర్తనే ఆంతరంగిక ఆనందం, ఆనంద స్వరూపమే బాబా మరో రూపం. సాయినామ సంకీర్తనే ఆంతరంగిక ఆనందం, ఆనంద స్వరూపమే బాబా మరో రూపం. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తే, ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తే మనసే మధురమై కనువే మురియదా, మనసే మధురమై కనువే మురియదా. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు. తనను నమ్మిన భక్తులను తప్పక కాపాడతానని బాబా మాటిచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ షిరిడీ సాయినాథుడు ఈనాటికి ఎంతో మంది భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోన్న దృష్టాంతాలు అనేకం. బాబాపై అనంతమైన భక్తితో ఈ మందిరాన్ని సందర్శించే భక్తులకు ఆయన ఇంట, వెంట, జంట, కంట అండగా ఉండి ముందుకు నడుపుతున్న భావన తప్పక కలుగుతుంది. 2007 ఏప్రిల్ 30వ తేదీన
ఈ మందిరంలో బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. साई रूपधर साकार निलया साधु जनापाल रक्षक पाला योगी रूपधर अभय प्रदाया योगी रूपधर अभय प्रदाया योगानंद वरा खंड योगानंद वरा साई रूपधर साकार निलया साधु जनापाल रक्षक पाला కలియుగంలో నమ్మిన భక్తులకు అండగా నిలిచే అపర దత్తావతారంగా బాబా విరాజిల్లుతున్నారు. ఈ మందిరంలో అచ్చంగా షిరిడీలో జరిగే విధానంలోనే అన్ని పూజలు, సేవలు, హారతులు నిత్యం జరుగుతాయి. భక్తులు అత్యంత శ్రద్ధాసక్తులతో ఈ పూజలు, సేవల్లో పాల్గొని అనంతమైన ఆనందానుభూతిని పొందుతారు. మందిర ప్రాంగణంలో ఉన్న గోశాల ముక్కోటి దేవతల ప్రతిరూపంగా భాసిల్లే గోమాతలతో అలరారుతూ ఉంటుంది. ఈ గోశాలలో నిత్యం గోపూజ చేస్తారు. గోవు ఎక్కడ సుభిక్షంగా ఉంటుందో అక్కడ అందరూ చల్లగా ఉంటారు కనుక ఈ మందిరంలో నిత్యం గోపూజ చేయడం ఆనవాయితీ. ఈ మందిరాన్ని సందర్శించే భక్తుల ఇళ్లలో శుభకార్యాలకు కూడా ఈ గోశాల నుండి గోవుల్ని శుభసూచకంగా పంపుతారు. ఈ గోశాలలో ఉన్న గోవుల పోషణ కోసం శాశ్వతంగా ఏర్పాట్లు చేశారు. మందిర ప్రవేశ ద్వారం దగ్గర గజరాజాలు భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతాయి. ముందుగా గణపతిని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన మందిరంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే శివుడి విగ్రహం, పక్కనే నాగదేవత విగ్రహం కనిపిస్తాయి. ఆ పక్కనే ధుని ఉంటుంది. షిరిడీలో మాదిరిగానే ఈ మందిరంలో కూడా నిరంతరాయంగా వెలిగే ధుని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ధునికి భక్తితో నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసిన భక్తుల పాపాలు హరించుకుపోతాయని బాబా తాను జీవించున్న కాలంలో స్వయంగా చెప్పారు. ఆ ప్రబోధాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ కూడా షిరిడీలో ఉన్న మందిరంలో మాదిరిగానే ధునిని ఏర్పాటు చేశారు. నీదని నాదని అనుకోవద్దనే ధునిలో ఊదివి పూతిగనిచ్చే భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు సావడి ఉత్సవమై సాగగా కంకణ హారతులందుకుని అది పాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రముల అతీతుడై సద్గురువై జగద్గురువై భక్తితో ధుని ప్రదక్షిణ చేసిన భక్తులు ముందుకు కదలగానే కుడి పక్కన కొలువైయున్న వినాయకుడు కనిపిస్తారు. బాబా విగ్రహానికి ఎదురుగా ఈ మందిరంలో నందీశ్వర విగ్రహాన్ని నెలకొల్పడం విశేషం. నందీశ్వరుడికి నమస్కరించుకుని ముందుకు కదిలిన భక్తులకు ప్రారంభ దశలో చిన్న మందిరంలో ఉంచిన షిరిడీ సాయినాథుడి చిత్రపటం కనిపిస్తుంది. ఈ చిత్రం పక్కనే సరస్వతీదేవి విగ్రహం, దత్తాత్రేయుడి విగ్రహం, దక్షిణామూర్తి విగ్రహం ఉంటాయి. కుడివైపున బాబా శేషశయ్యపై నిద్రిస్తున్న సిలికాన్ మూర్తి, పక్కనే పల్లకీ ఉంటుంది. ఈ చిత్రపటానికి నమస్కరించుకుని ముందుకు వెళ్లిన భక్తులను ప్రేమగా అక్కున చేర్చుకుని లాలిస్తోన్న భావన కలగజేసే షిరిడీ సాయినాథుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఒకపరి నీవు ఓ పాపాయిలాగా కనులాదో చేవు సాయి మరి ఒకసారి ఓ గోసాయిలాగా వెలుగే చూపేవు సాయి భిక్షాటనే చేసేవట నీవే పకీరై మధునిచ్చేవట ముక్తి మరి నీవే అమీరై తరింతుమయ్య పాద సేవలో ఓం సాయిరామ్ జై జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై జై సాయిరామ్ ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుడు ప్రత్యక్షంగా కళ్ల ముందు నిలిచాడా అన్న భావన కలగజేసేందుకు సిలికాన్తో చేసిన
2 బాబా మూర్తుల్ని ఏర్పాటు చేశారు. ఒక మూర్తి బాబా శేషశాయిగా ఉన్నట్టుగా కనిపిస్తే, మరొక మూర్తి సింహాసనంపై ఆసీనుడై మందిరానికొచ్చిన భక్తుల్ని పలకరిస్తున్నట్టుగా జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. మూల విరాట్టుతో పాటుగా ఈ మూర్తులను కూడా దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులవుతారు. నకిరేకల్ పట్టణంలో ఉన్న ఈ షిరిడీ ఐశ్వర్య సాయి మందిరంలో అచ్చం షిరిడీలో జరిగినట్టుగానే బాబాకు పూజలు, సేవలు, హారతులు జరుగుతాయి. రోజు ఉదయం వేళ బాబాను కాకడ హారతితో మేల్కొల్పినది మొదలు రాత్రికి మందిరం తలుపులు మూసే వరకు యథావిధిగా సేవలు, పూజలు జరుగుతాయి. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం జయగణవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం జయగణవోయి సాయిరాం. మందిరంలో బాబా ముందున్న హాల్లో నిరంతరాయంగా వివిధ సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది సంగీతవేత్తలు, కళాకారులు నిత్యం ఈ హాల్లో బాబాను కీర్తిస్తూ, భజనలు చేస్తూ, సేవ చేసుకుని పరమానందాన్ని పొందుతారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ను ముద్రించడం ఈ మందిరం ప్రత్యేకత. వివిధ ఉత్సవాలు, పండగలతో సంవత్సరమంతా ఈ మందిరం ఉత్సాహభరితమైన వాతావరణంతో కూడి ఉంటుంది. ఉగాది పర్వదినాన షిరిడీ ఐశ్వర్య సాయి మందిరంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ హోలీ పండగ రోజున ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. దసరా, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితికి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు విధి విధానపూర్వకంగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం బాబా సమాధి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా బాబాకు పంచామృత అభిషేకాలు, యాగాలు, స్వాముల ప్రవచనాలు ఉంటాయి. షిరిడి ఐశ్వర్య సాయి మందిరములో భక్తితో పాటుగా బాబా బోధించిన సేవా మార్గము కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తరచూ ఈ మందిరము తరపున బీదసాధల కోసం ఉచిత మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. ఈ క్యాంపుల్లో అనేక మంది భక్తులకు మందులు ఉచితంగా అందజేస్తారు. ఇది మాత్రమే కాక ఈ మందిరం తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నిత్యం ఇక్కడ మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట సేపు సాయినామ జప సంకీర్తన జరుగుతుంది. ప్రత్యేక ఉత్సవాలు జరిగే సమయంలో మహిళలకు ఎంతో ఇష్టమైన దాండియాను ఏర్పాటు చేస్తారు. సమయ సందర్భాలను అనుసరించి ఈ మందిరంలో సంగీత భక్తలహరి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీన బాబా విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్ఠ చేసిన రోజు కనుక ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. వార్షికోత్సవం సందర్భంగా హోలీ ఉత్సవాల్లో బాబా ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో మేళ తాళాలతో అత్యంత వైభవపేతంగా ఊరేగిస్తారు. ఇక్కడ ప్రతి గురువారం 500 మందికి అన్నదానం చేస్తారు.
ఈ మందిరంలో షిరిడీ బాబా మండల దీక్షలు, మాలధారణ, ఇరుముడులు బాగా ప్రసిద్ధి పొందడం విశేషం. బతుకమ్మ పండుగను కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు పేర్చి భక్తితో ఆడి పాడి ఆనందిస్తారు. సేవయే సాధన అన్నది షిరిడీ సాయినాథుడు బోధించిన పరమ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అనుసరించిన వారికి కలియుగంలో తప్పక ముక్తి కలుగుతుందని షిరిడీ సాయినాథుణ్ణి పూజించే భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నిర్వాహకులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఈ మందిరం ప్రత్యేకత. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై ఉన్న నక్రేకల్ పట్టణానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. ఈ మార్గంలో వెళ్లే బస్సులతో పాటుగా అనేక ప్రైవేట్ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో ఈ మందిరము బడుగు బలహీన వర్గాల మరియు బీద సాధుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తుంది. ఈ మందిర నిర్వాహకులు ఎంతో మంది బీద పిల్లల పెండిళ్లకు పుస్తెలు, మెట్టెలు, కొత్త బట్టలు అందజేస్తారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం త్వరలోనే మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకునేందుకు ఓ మెడిటేషన్ హాల్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి ఈ షిరిడీ ఐశ్వర్య సాయి మందిరం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో విశిష్టమైన ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.